ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మేము దేవుని చేత పనివారమై ఉన్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:9. ఒక ఉదయం వడ్రంగి ఇంకా పనికి రాకముందు అతని దగ్గర పనిచేసే పనిముట్లు తమ మధ్య తలెత్తుకున్న కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవాలని అనుకున్నాయి. మొట్టమొదటిగా పనిముట్లన్నీ కలిసి సుత్తి మీద దాడి చేశాయి. పనిచేసే సమయంలో దాని శబ్దం కన్న కఠోరంగా ఉంటుందని, దానిని తాము భరించలేకపోతున్నామని పనిముట్లన్నీ ఫిర్యాదు చేశాయి. చివరిగా అవన్నీ కలిసి సుత్తిని అక్కడి నుండి వెళ్ళిపోమని కోరాయి. సుత్తి నిర్ఘాంతపోయింది. నేను లేకపోతే ఇక్కడ పనులు జరిగేదెలా అంది అది ఆశ్చర్యంగా. కానీ పనిముట్లన్నీ దానిని తప్పక వెళ్ళిపోవాల్సిందేనని పట్టుబట్టాయి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే నాకంటే ముందు డ్రిల్లింగ్ మిషన్ ఇక్కడ నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. నా ఉపయోగంతో పోలిస్తే దాని ఉపయోగం చాలా తక్కువ అంది సుత్తి గంభీరంగా. ఆ మాట వింటూనే డ్రిల్లింగ్ మిషన్కి చిర్రుమంది. అది సుత్తిపైకి ఒంటికాల మీద పైకి లేచింది. సరే, నేను వెళ్తాను, కానీ నేను వెళ్ళేసరికి మర కూడా వెళ్లాల్సి ఉంటుంది అంది అది మరపై తన అక్కసు వెళ్ళగక్కుతూ. దాన్ని ఎక్కడైనా కూర్చోబెట్టాలంటే పదే పదే దానిని త్రిప్పుతూ ఉండాలి, కోపంగా అంది డ్రిల్లింగ్ మిషన్. అప్పుడు మర కోపంతో కళ్ళెర చేస్తూ, నేనిక్కడ ఉండడం మీకు కష్టంగా ఉంటే నేను తప్పక వెళ్తాను, కానీ తోపడు కూడా బయటకు వెళ్లాల్సిందే. దాని పనంతా పైనే, లోతైన పని దానికేం తెలియదు అంది తోపడపై తన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ. ఆ మాటకు తోపడ ఇలా జవాబిచ్చింది, అలాంటప్పుడు స్కేల్ ఇక్కడెందుకు ఉండాలి? అది కూడా వెళ్లాల్సిందే. దాని పనంతా ఇతరులను కొలత వేస్తుండడమే అదేదో పెద్ద పనైనట్టు. అప్పుడు స్కేలు చిరునవ్వు నవ్వుతూ, నాకేం పర్వాలేదు, నేను వెళ్తాను. అలాంటప్పుడు ఉప్పు కాగితం కూడా వెళ్లాల్సి ఉంటుంది కదా. దాని పనల్లా ఎప్పుడు ఇతరులను రుద్దుతూ ఉండడమే. ఇలా గంభీరమైన చర్చ జరుగుతున్న సమయంలో నజరేతు వడ్రంగి రోజు తానొచ్చే సమయానికంటే ముందే లోనకు వచ్చాడు. ఆయన ఏప్రాన్ ధరించి పనికి ఉపక్రమించాడు. ఆ రోజంతా ఆయన సుత్తెను, డ్రిల్లింగ్ మిషన్ను, మరను, తోపడను, స్కేలును, ఉప్పు కాగితాన్ని, ఇతర పనిముట్లను ఉపయోగిస్తూ విరామం లేకుండా పనిచేశాడు. ఆ రోజంతటి పని తరువాత సమాజ మందిరంలో బోధకుడు ఉపయోగించే ప్రసంగి బల్ల తయారైంది. అప్పుడు తన యజమానుడితో కలిసి అవిరామంగా పనిచేసి అలసిపోయిన రంపము మిగతా పనిముట్లను చూసి చిరునవ్వు నవ్వుతూ, మనమంతా యజమానుడి జత పనివారము అంది సంతృప్తిగా. నీకు తెలిసిన వాళ్ళలో కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కానీ ఎవరైనా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని నువ్వనుకుంటున్నావా? వాళ్ళ పనిని గురించి విమర్శించాలని నువ్వు ఆశిస్తున్నావా? అలా ఇతరులను విమర్శించే ముందు 1కి 2 సార్లు ఆలోచించవలసి ఉంటుందని ఈ సందర్భంగా నువ్వు గుర్తుపెట్టుకో. భూమి మీద దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం ఆయా వ్యక్తులు ఆయా రకాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని పని కోసం ఉపయోగపడే సాధనాలే. దేవునికి అవసరమైన పనిముట్టును చులకనగా చూసి తీసి పారేస్తే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? ఆ విధంగా చేయడం ద్వారా దేవుని పని ఆటంకపరచబడుతుందని నీకు తెలియకపోతే ఎలా? ప్రభు, నాకు కళ్ళు దయచేయి, ఇతరుల పనులు చూసేందుకు. నాకు మనసు కూడా దయచేయి, ఇతరుల కష్టాన్ని గ్రహించేందుకు. నాకు ప్రేమ కూడా దయచేయి, ఎదుటివాడి ప్రతిభను గుర్తించేందుకు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.